బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఇక నోటీసుల పర్వం నడుస్తుంది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత చిన్నారెడ్డికి సైతం నోటీసులు ఇచ్చింది. ఇక చిన్నారెడ్డి ఇవాళ గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. అండ్ దాంతోపాటు ఇక రాజగోపాల్ రెడ్డి పైన కూడా ఇటు పీసీసీ క్రమశిక్షణ కమిటీ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఇటు చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆలోచన చేస్తున్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. అండ్ దాంతోపాటు ఇక రాజగోపాల్ రెడ్డికి సైతం షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. రైట్, ఒకసారి దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డికి వ్యతిరేకంగా చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం ఏఐసీసీ దృష్టికి వెళ్ళాయి. ఇప్పటికే ఆయనకు తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ నుంచి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దీనికి ఆయన వివరణ ఇవ్వాల్సి ఉన్నది. అయితే పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడినట్లు కమిటీ ఒక అభిప్రాయానికి వచ్చింది. ఇదే సమయంలో మెగారెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసి చిన్నారెడ్డి కామెంట్లను వివరించి ఇక క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే సస్పెన్షన్ వేటు వేయాలని కోరినట్లు మెగారెడ్డి మీడియాకు వివరించారు. అయితే సీనియర్ కాంగ్రెస్ లీడర్లు ఉంటూనే ఇక అంతర్గత ఫోరంలపై మాట్లాడడానికి బదులు బహిరంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని పీసీసీ సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే కొండా సురేఖతో పాటు ఆయన పైన మరి ఉద్వాసన వేటుపడే అవకాశం ఉన్నది. అండ్ ఏదైతే స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించే అవకాశం ఉన్నట్టు కూడా కొంత చర్చ జరుగుతుంది. సో మీ అందరికీ తెలిసిందే, సీనియర్లము మేము ఒరిజినల్ కాంగ్రెస్ నేతలమని గత కొన్ని రోజుల నుంచి కూడా చాలామంది నాయకులు చెప్తున్నారు. బట్ వాళ్ళంతా అంతర్గతంగా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అంశాలని మీడియా అండ్ సోషల్ మీడియా ముఖంగా మాట్లాడడమే అసలుకే ఎసరొచ్చినట్టుగా తెలుస్తోంది. అదే అంశాన్ని మరి క్లియర్గా మెగారెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసీసీ పెద్దలకు చెప్పారంట. సో అంతర్గతంలో డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అంశాలని ఈ రకంగా పార్టీకి సంబంధించినటువంటి విషయాల్ని బహిర్గతం చేస్తూ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో మరి చర్చించడం సరికాదు, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలంటూ ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల్ని కోరినట్టుగా తెలుస్తోంది. అండ్ దాంతోపాటు ఇక ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన ఏ క్షణమైనా మరి ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీ వేదికగా మార్చి నెల మొదటి వారంలో అవినీతి వివక్ష అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసిన ఆయన 15 ఆగస్టుకు ముందు ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందినందువలన ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం లేదా అంటూ బీసీ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక సోషల్ జస్టిస్ విషయంలో ఖచ్చితమైన పాలసీని రూపొందించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతల్లో అసంతృప్తిని నెలకొనడం ఇబ్బందికర పరిణామాలకి దారితీస్తుందని నాయకత్వానికి సంకేతాలు వెళ్తాయంటూ కూడా చర్చిస్తోంది. ఇప్పటికే ఇక నోటీసులు ఇవ్వకపోవడంతో మరింత నష్టాన్ని నివారించేందుకు తొందరలోనే క్రమశిక్షణ కమిటీ నుంచి ఇక రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కొంత లీక్స్ వస్తున్నాయి. పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా వ్యవహరించడమే, వారిపై ఉదాసీనంగా ఉండడం మంచిది కాదని, ఇది క్యాడర్కు నెగిటివ్ మెసేజ్ వెళ్తుందని కూడా నాయకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అందుకే ఇటు రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇస్తూనే ఇప్పటికే షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి ఎవరైతే చిన్నారెడ్డి గాంధీ భవన్లో ఇవాళ క్రమశిక్షణ కమిటీతోటి భేటీ అయి సో ఈ కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడైనటువంటి చిన్నారెడ్డి ఇవాళ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యి ఇక గాంధీ భవన్ చేరుకున్న ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలపైన ఒక వివరణ ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ షామోహన్ను తాను ఎమ్మెల్యే మెగారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై వివరణ అందజేశారు. అలాగే ఏదైతే తాను ఢిల్లీకి వెళ్ళడం లేదని, సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక మరొకసారి కమిటీని కలుస్తానని కూడా చిన్నారెడ్డి వెల్లడించడం తెలుస్తోంది. కాగా ఇటీవల చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపాయి. వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డిపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నారని, దీంతో మెగారెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. తాను ఎవరికి డబ్బులు ఇచ్చానో చెప్పాలని సవాలు విసిరిన పరిస్థితి మనం చూస్తాం. సో ఈ నేపథ్యంలోనే చిన్నారెడ్డి వ్యాఖ్యలపై టీపీసీ క్రమశిక్షణ ఆగ్రహం వ్యక్తం చేసింది. మెగారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై చిన్నారెడ్డిని వివరణలు ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. దీంతో నేడు చిన్నారెడ్డి గాంధీ భవన్కి వచ్చి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల వెనుక ఉన్న కారణాలని కమిటీకి వివరించారు. అయితే వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే ఒక చర్చ అయితే మొదలైంది. కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం మరి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైనటువంటి చిన్నారెడ్డి వివరణకు క్రమశిక్షణ కమిటీ అసంతృప్తిగా ఉంది, సాటిస్ఫై కాలేదనే చర్చ అయితే జరుగుతోంది. బట్ ఏదేమైనప్పటికీ ఇద్దరు నేతలు, ఒకటి ఇటు చిన్నారెడ్డి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, రెండు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఈ ఇద్దరి మీద మాత్రం యాక్షన్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఒకరికేమో షోకాజ్ నోటీసులు, ఎవరికి? రాజగోపాల్ రెడ్డికి. ఇక
మరోవైపు ఇటు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డి అవుట్ అవుతూనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే చర్చ కూడా బలంగా వినిపిస్తున్నది. బట్ అది క్రమశిక్షణ కమిటీ చేతిలో ఉన్నది. ఈయన వివరణ మరి పార్టీ క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందిందా, సాటిస్ఫై అయిందా లేదా అనేది వాళ్ళు వెల్లడించాలి. ఎందుకంటే మనం చూస్తాం కొండా సురేఖ విషయంలో ఆమె వివరణ ఇచ్చింది. బట్ ఆ వివరణకు కొంత అసంతృప్తి వ్యక్తం చేసి క్రమశిక్షణ కమిటీ సాటిస్ఫై కాలేదు. అట్లనే చిన్నారెడ్డి వివరణ పట్ల మరి క్రమశిక్షణ కమిటీ ఏం చెప్తుంది? మనకున్న సోర్స్ ప్రకారం ఇంకా సాటిస్ఫై అయినట్టుగా తెలియట్లేదు. సో ఖచ్చితంగా అది ఎంతటి వారైనా సరే, సీనియర్లు అయినా జూనియర్లు అయినా పార్టీకి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే యాక్షన్ తీసుకోవాల్సిందే. ఒకరిని చూసి ఒకరు పార్టీని బదనాం చేస్తున్నారు. గతంలో జీవన్ రెడ్డి, ఆ తర్వాత ఇంకో రెడ్డి, ఇప్పుడు చిన్నారెడ్డి, ఇట్లా ఎంతమంది రెడ్డిలు, బీసీలు, కొంతమంది నేతలు పార్టీని మీరు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే, ప్రతిపక్షాలకు మీరు ఆయుధాన్ని కనుక ఇస్తే మేము చూస్తూ ఊరుకోమని ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు, ఆల్మోస్ట్ 20 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా ప్రెస్ పెట్టి మరి చెప్తున్నారు. తప్పు ఎవరు చేసినా, పార్టీని ఎవరు బదలాం చేసే ప్రయత్నం చేస్తే వారి మీద యాక్షన్ ఉండాలంటున్నారు. ప్రధానంగా ఇక రాజగోపాల్ రెడ్డి ప్రస్తావనను కూడా మరి అసెంబ్లీలో 20 మంది ఎమ్మెల్యేలు ఆ ప్రెస్ మీట్ వేదికగా, అక్కడ 20 మందిలో ఎమ్మెల్సీలు ఉన్నారు, విప్పులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళంతా కూడా రాజగోపాల్ రెడ్డి ప్రస్తావన కూడా తెర మీద తీసుకొచ్చారు. ఎందుకు రాజగోపాల్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవద్దు? రాజగోపాల్ రెడ్డి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. వెరీ రీసెంట్గా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ స్పందించాడు. రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు అంటున్నాడు. సో ఇట్లా చాలామంది నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. స్పందించి ఇట్లా మాట్లాడితే మాత్రం చర్యలు తప్పవు. మరి ఇప్పుడు కొండా మీద వేసేటువంటి వేటు ఇంకో లీడరు పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద, పీసీసీ మీద మాట్లాడాలంటే వెన్నులో వణుకు పుట్టాలి అనే స్థాయిలో చాలా స్ట్రిక్ట్గా మరి ఇప్పుడు యాక్షన్స్ అయితే ఉండబోతున్నాయి. సస్పెన్షన్ వేట్స్ అయితే ఉండబోతున్నాయి. షోకాజ్ నోటీసులు అయితే ఉండబోతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాట ఒక్కసారిగా కుండబద్దలు కొట్టినట్టు అయింది. ఒక్కసారిగా ఇటు మీడియా, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా అయింది. మరి పార్టీ ఈ పూర్తి డ్యామేజ్ని ఎట్లా కంట్రోల్ చేస్తుంది, ఈ పూర్తి డ్యామేజ్ని ఎట్లా కవర్ చేసుకొని ముందు రానున్నటువంటి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలో, లేకపోతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో, రాబోయే జనరల్ ఎన్నికల్లో మరి ఎట్లా వీళ్ళు కలిసికట్టుగా పనిచేస్తారు? మరోసారి అధికారంలోకి రావాలంటే ఈ పార్టీ అందరూ కూడా ఒక ఐక్యతతో ఉండాలి. బట్ ఆ ఐక్యత ఇప్పుడు కనబడట్లేదు కాంగ్రెస్ పార్టీలో. మరి ఆ ఐక్యత భవిష్యత్తులో ఎట్లా బిల్డ్ అవుతుంది? ఆలోపు ఎటువంటి ఏరివేత కార్యక్రమాన్ని కాంగ్రెస్ తీసుకొస్తుంది? ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వీరందరినీ పార్టీ నుంచి తీసేసే కార్యక్రమం మొదలైందనుకోవచ్చా? లేదంటే వీళ్ళందరికీ సర్ది చెప్పి సమస్యను సాల్వ్ చేసి ఇక అందరం ఒకటే కుటుంబం, ఈసారి క్షమిస్తున్నాం, మళ్ళోసారి ఎవరు మాట్లాడొద్దని ఈ ఇష్యూని ఇక్కడితో పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తుంది? అసలు ఏం చేస్తుంది, ఏం చేయబోతున్నది? రైట్ నౌ ఇదే చర్చ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది. చూద్దాం. వీటన్నిటికీ ఒక జవాబు దొరకాలంటే ముఖ్యమంత్రి తెలంగాణకు రావాల్సిందే, ఇక కొండా సురేఖతో మాట్లాడాల్సిందే. అండ్ పీసీసీకి సంబంధించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి అండ్ దాంతోపాటు ఇటు ముఖ్యమంత్రి కూడా మరి ఏం స్పందిస్తారు, ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఏం చేయబోతుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. రైట్, ఈ ముగ్గురులో ఎవరుంటారో ఎవరు పోతారో కూడా కొంత చర్చ జరుగుతుంది. బట్ చూద్దాం ఏం జరుగుతుంది. ఈ ముగ్గురులో నిజంగా కొండా సురేఖ ఉంటుందా పోతుందా, చిన్నారెడ్డి ఉంటాడా పోతుడా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి ఉంటాడా పోతురా? సో ఒకసారి కింద కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. మీ ఒపీనియన్ని తెలియజేయండి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత ఈ కుమ్ములాట పైన, ఈ మధ్య జరుగుతున్న ఈ నాటకీయ పరిణామాల మీద సో తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? కొండా సురేఖ పార్టీ నుంచి ఉంటే మంచిదా, పార్టీ నుంచి పోతే మంచిదా? చిన్నారెడ్డి మీద వేటు పడితే మంచిదా, వేటు పడకుండా ఆయన మరి క్షమాపణ కనుక ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఆయన వివరణకు సాటిస్ఫై అయితే మంచిగా ఉంటుందా? ఆ రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇస్తే బాగుంటుందా, ఇవ్వకుంటే బాగుంటుందా? సో జనాలు ఏమనుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ ముగ్గురు విషయంలో కాంగ్రెస్ కఠినంగా వ్యవహరిస్తున్నదా, లేకపోతే ఒక్కసారి చూసి చూడనట్టుగా వదిలేసి మరొక ఛాన్స్ ఇస్తుందా? ఏం జరగబోతుందో వెయిట్ చేద్దాం.